ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో 115 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువు ఇది ఈ పట్టణానికి ఐకాన్. కానీ 25 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా అభివృద్ధి చేస్తామంటూ నేతలు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మారాయి. ఎన్నికల టైంలో మాత్రమే నేతలకు ఈ చెరువు గుర్తొస్తుంది. ఆ తర్వాత షెరా మామూలే. తొలిసారిగా ఎన్టీ రామారావు సీఎంగా ఉన్న సమయంలో ఈ చెరువు అభివృద్ధి కోసం 4 లక్షల నిధులు కేటాయించారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో 30 లక్షల నిధులు మంజూరైనా అవి ఏమాత్రం సరిపోలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ట్యాంక్ బండ్ తరహాలో రింగ్ రోడ్డు, గ్రీనరీతో పాటు పార్క్ ఏర్పాటు కోసం అప్పట్లో ప్రతిపాదనలు పంపించినా ఆచరణలో సాధ్యం కాలేదు. కేవలం బస్టాండ్ పక్కన రోడ్డు మినహా మరే పనులు జరగలేదు. పైగా చెరువు అక్రమార్కుల ఆధీనంలోకి పోతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలు చెరువులో వెలిచాయి. ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన నేతలవే ఈ భవనాలు కావడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ చెరువు అంతకంతకు ఆక్రమణకు గురవుతుండటంతో ఆహ్లాదాన్ని పంచిన చెరువు కాస్త కంపు కొడుతోంది. చెరువులో చెత్త పేరుకుపోతోంది. దీంతో జాలర్లు సైతం చేపలు పట్టేందుకు జంకుతున్నారు. చెరువును అభివృద్ధి చేయాలన్న నియోజకవర్గ ప్రజల విన్నపాలు ప్రజాప్రతినిధుల చెవికి ఎక్కడం లేదు. ఎన్నికల ముందు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఆ తర్వాత మర్చిపోతున్నారు. నిర్మల్ ప్రాంతానికి ఎంతో మంది నాయకులు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయినరు. దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పేసి అన్నారు. పర్యాటక కేంద్రాన్ని పక్కకు పెట్టి మనం చూస్తే రియల్ ఎస్టేట్ దందాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ రోడ్డు పక్కకు మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు మడిగిలు కడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మేము నిర్మల్ ప్రాంతం నుంచి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ చెరువును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చారిత్రక స్థలాలను కలిపి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.